దేశ ఆర్థిక రాజధాని మీద పట్టు కోసం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయనేది మనకి మహారాష్ట్ర నెంబర్స్ని బట్టి కనబడుతుంది. కానీ జార్ఖండ్లో కూడా అదే రకమైన సిచ్యువేషన్ ఉంది. జార్ఖండ్లో గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి జేఎంఎం మీద, అంటే కాంగ్రెస్ కూటమి మీద, ఇండి కూటమి మీద వస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. జార్ఖండ్లో ఒక విచిత్రమైన వాతావరణం ప్రస్తుతం మనకు కనబడుతుంది. 38కి 38 స్థానాల్లో అటు 38 ఇండి కూటమి, ఇటు 38 ఎన్డీఏ కూటమి లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. 41 మ్యాజిక్ ఫిగర్. కానీ రెండు కూటములకి 38 మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక ప్రత్యేకమైన వాతావరణం జార్ఖండ్లో క్రియేట్ అయింది. ఏ ఒక్క సీటు అటు ఇటు మారినా కూడా పరిస్థితులు తలకిందులయ్యేటువంటి పరిస్థితి. సోరెన్ ప్రభుత్వం కొనసాగుతుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి లేదు అన్నది మనకి నెంబర్స్ని బట్టి చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి వ్యవహారం. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఇండి కూటమి కొంత విజయం సాధించి ఫేస్ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పటికీ కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. దయాకర్ గారు కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు క్లోజ్ కంటెస్ట్ ఉన్నది, చాలా క్లోజ్. 40 చూడాలి, ఎందుకంటే ఇది ఎర్లీ ట్రెండ్స్ దాటింది కొంత. మేబీ ఫస్ట్ రౌండ్ అయి ఉంటుంది నాకు. ఎందుకంటే ఇంతకుముందు సత్య ప్రస్తావించినట్టు ఫస్ట్ సెకండ్ రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఆల్రెడీ ఒక క్లియర్ పిక్చర్, స్టేట్ వైడ్ క్లియర్ పిక్చర్ మనకి వచ్చేటువంటి పరిస్థితి. అంటే జార్ఖండ్ మొత్తం ఫైనల్ రిజల్ట్ కూడా 1-2 సీట్లు అటు ఇటుగా మాత్రమే ఉండబోతోంది అని చెప్పి మోస్ట్ ప్రాబబ్లీ ఉండే అవకాశం ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంకా 8th 9th రౌండ్లు పోయే వరకు తేడా తెలుస్తుందేమో, రీజియన్ వైడ్గా కూడా చూడాలి. బట్ జార్ఖండ్ అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ కాంగ్రెస్కే ఫేవర్ ఉంటుందని అనుకున్నాం. బట్ సీన్ కట్ చేస్తే మహారాష్ట్ర టర్న్ అవుతున్నది ఏంది అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు 131 మళ్ళీ 141 ఇట్లా వచ్చేసింది. ఆ అంచనాలు మారుతున్నాయి. కానీ నా కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ప్రభావమే కావచ్చు హర్యానా ఎలక్షన్స్లో టిల్ట్ అవ్వడాన్ని. ఇప్పుడు ఇక్కడ కూడా అందరికి ఒక్కొక్క మీడియా ఒక్కొక్క తీరుగా చూపిస్తున్నప్పుడు కూడా కొంత అంటే మహారాష్ట్ర ఎక్కువ పెర్ఫార్మెన్సే చూపించినట్టుగా చీలిక వర్గాలు కూడా, ఇది శరద్ పవార్ గారు కానీ లేదంటే మన ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళిద్దరు కూడా వాళ్ళు తగ్గిన, బీజేపీ పెరిగింది అక్కడ. బీజేపీ సొంత లాస్ట్ ఎలక్షన్స్ లో 103 సీట్స్ ఆన్ దేర్ ఓన్ తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్, కూటమి కాకుండా బీజేపీ మాత్రమే. సో ఈసారి బీజేపీ దాదాపుగా 100+ కనుక టచ్ అయితే అల్టిమేట్గా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ మహారాష్ట్రలో ఉంటుంది. బీజేపీ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అవసరమైతే షిండేని యాజ్టీస్గా వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి విధంగా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉండదంటారా? జార్ఖండ్లో కన్ఫ్యూజన్ లేదు, కానీ ఇక్కడ మాత్రం 80+94 దగ్గర 80+ నుంచి 94-95 మధ్యన తిరుగుతూ ఉన్నది. మరి అది కూటమి అయింది, మన ఏంది క్యాంప్ రాజకీయాలకు మళ్ళీ బేస్ అయితే. మనకి లేటెస్ట్ అప్డేట్ అంతోంది, మహారాష్ట్రలో ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానిని ఇప్పటికే ఎన్డీఏ కూటమి, మహాయుతి కూటమి క్రాస్ చేసినటువంటి సిచ్యువేషన్. అంటే మనకి ఇక్కడ చాలా క్లియర్గా 142+కి చేరుకుంది. 141 అక్కడ మ్యాజిక్ ఫిగర్ అయితే 142+కి చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్ అయితే 153 వరకు కూడా ఆల్రెడీ ఇప్పటికే మహాయుతి వెళ్తుండగా కనబడుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా అవకాశం అయితే లేదు అనేది మనకి ఇక్కడ క్లియర్ కనబడుతుంది. దయాకర్ గారు 130-145 కాని సమస్య లేదు కదా. అంటే మోస్ట్ ప్రాబబ్లీ 8th రౌండ్ వచ్చే వరకు కొంత క్లారిటీ పెరుగుతుంది. ఓకే, సో టఫెస్ట్ జాబ్ మరీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినంతగా కూడా అంత 7% డిఫరెన్స్ ఉంది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లో అనేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు క్లియర్ గా. మేబీ 11 వరకు మీరు చర్చించే సమయం ముందు కూడా వచ్చే అవకాశం. ప్రభేంద్ర రెడ్డి గారు మీ అంచనా ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్లో చాలా తేడా ఉండే ఒక పరిస్థితి కనిపిస్తుంది. సీట్లలో కూడా తేడా ఉంటుంది, ఎందుకంటే ఇవి డిఫరెంట్ 155-114 అంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటి కొద్దిగా ఇక్కడ మీ కూటమి వెళ్తున్నటువంటి వ్యవహారం. సో షిండే వర్గానికి యాక్సెప్టెన్స్ ఉంది, బీజేపీకి యాక్సెప్టెన్స్ ఉంది అని ఇప్పుడు మనకు ఉన్నటువంటి నెంబర్స్ బట్టి అనుకోవచ్చు. డెఫినెట్లీ నేనేమంటున్నా అంటే మనం ముందు నుంచి కూడా చూసినాము. 2.5 years ఏదైతే 2 years కాంగ్రెస్ యొక్క నాయకత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే యొక్క ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ చేసిందో దాన్ని బట్టి ప్రజలు ఒక అంచనాకు వచ్చింది. గతంలో భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత భారతీయ జనతా